అప్పట్లో దునియా దుల్లగొట్టే డైరెక్టర్స్ కానీ ఫేడ్ అవుట్ అయిపోయి ఇప్పుడు ఏదో ఒక సినిమా తీసి జనాల్లో మేము ఉన్నాంరా అబ్బాయిని గుర్తు చేసే డైరెక్టర్స్ అయిపోయారు. ఫస్ట్ లిస్ట్ లో ఎస్వి కృష్ణారెడ్డి గారు 1991లో కొబ్బరిమొండ మూవీతో హిట్ కొట్టి వెనక్కి చూసుకోకుండా నెంబర్ 1 మూవీతో అల్లాడించారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఏదో ఒక సినిమా తీస్తా అంటున్నారు కానీ తీయట్లేదు. అలా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫేడ్ అవుట్ అయిపోయారు. నెక్స్ట్ వివి వినాయక్ అంటే జమెలికా దేల్ అని గుర్తు రావాల్సిందే. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చి పారేశారు. ఇప్పుడు రాజమౌళి బుగ్గు ప్రశాంత్ నీల్ అంటున్నాం కానీ అప్పట్లో మాస్ డైరెక్టర్ అంటే వివి వినాయకే. కానీ ఇప్పుడేమో హిందీ ఛత్రపతి అది ఇది అని వివి వినాయక్ ఫేడ్ అవుట్ అయిపోయారు. నెక్స్ట్ పూరి జగన్నాథ్. అప్పట్లో పూరి హీరోని కొట్టినోడే లేదు, ఇప్పుడు పూరి సినిమాని చూసినోడే లేదన్న రేంజ్ లోకి మారిపోయారు. ఇంకా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు బాబాయ్, ఏదైనా వ్యాపారం పెట్టుకోవడమే మన పూరి. ఆ రేంజ్ లో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. నెక్స్ట్ సీను వైట్ల. నువ్వు ఏ సినిమా అయినా చూడు, నవ్వుతో పాటు ఎంటర్టైన్మెంట్ కి 100కి 1000% పక్కా. కానీ ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు తీస్తూ ఏం అర్థం కాకుండా సీను వైట్ల గారు ఫేడ్ అవుట్ అయిపోయారు. నెక్స్ట్ గుణశేఖర్. ఏ సీన్ అయినా సరే బాబాయ్, ఆఖరి చార్మినార్ కూడా సెట్ వేసి సీజీ ఎఫెక్ట్ నుండి పెద్ద పెద్ద సెట్స్ వేయడంలో మన గుణశేఖర్ గారు వేరే లెవెల్ స్పెషలిస్ట్. ఇప్పుడు గుణశేఖర్ మర్చిపోయేంత ఫేడ్ అవుట్ అయిపోయారు ప్రజల్లో. ఈ లిస్ట్ లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. మరి మీకు నచ్చిన ఫేడ్ అవుట్ అయిపోతున్న డైరెక్టర్స్ ఎవరు కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన.